జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మేడం, ముందు మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయించండి. నేను మీ పని తొందరగా అయ్యేలా చూస్తాను. మేడం, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి మేడం. నువ్వు నీతిగా నిజాయితీగా జాబ్ చేసినందుకు శత్రువుల్నే కాదు, ఈ మేనేజర్ లాంటి మనుషుల్ని కూడా సంపాదించుకున్నావని ఇప్పుడు కళ్ళారా చూశాను దేవకి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి నాతో పాటు నువ్వు కూడా రావడం మంచిదైంది. లేదంటే ఈ లైన్ అంతా పూర్తయ్యేటప్పటికీ ఏ సాయంత్రం అయ్యేది. మనం ఇంటికెళ్లేసరికి చీకటి పడేది. ఆ యదవ ఆదర్శగాడు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎందుకు హెల్ప్ చేసుంటాడో అని తెలుసుకుంటే తప్ప నా మనసు కుదుట పడేలా లేదు. కానీ కీర్తిని అడగాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్నాను. కళ్యాణ్, ఎంత సీక్రెట్గా ఈ పార్కులో కలవడం ఎందుకు? డైరెక్ట్గా మా ఇంటికో ఆఫీస్కో రావచ్చు కదా. ఇద్దరికి డేంజర్ కదా. ఆఫీస్లో అయితే సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకెవరైనా చూస్తే మనకే డేంజర్. అందుకే మన మీటింగ్కి ఇదే సేఫ్టీ ప్లేస్. మనం సీక్రెట్గా కలిసామన్న డౌట్ ఎవ్వరికీ రాదు. అబ్బో, నీ ప్లానింగ్లో చాలా క్లారిటీ ఉంది. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. నీలకంఠం గారు, మీకొక షాకింగ్ న్యూస్ చెప్పాలి. వినడానికి రెడీగా ఉన్నారా? సస్పెన్స్ పెట్టకుండా డీటెయిల్స్ ఏంటో చెప్పు. అసలే దేవిక బయటకొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో అని చాలా కంగారుగా ఉంది. నీలకంఠం గారు, దేవిక పెళ్లి వీడియో చూడాలంటుంది. అందులో వింతేముంది? తన చేతికి సంకెళ్లు పడ్డ క్షణాలని మళ్లీ చూసుకోవాలనుకుంటుందేమో. ఓ, మీకలా అర్థమైందా? ఆ పెళ్లి వీడియోలో పెళ్లికి ఎవరెవరొచ్చారో, ఏమేం చేశారో మొత్తం తెలిసిపోతుంది. అందులో మీ మనుషులు డౌట్ఫుల్గా అటూ ఇటూ తిరుగుతూ ఉండుంటే మీరు దొరికిపోయే ఛాన్స్ లేదంటారా? ఆ సమస్య రాదు. వాళ్ళకి నేను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపాను. వాళ్ళు పెళ్లికొచ్చిన బంధువుల్లా కనిపిస్తారు, కానీ నా మనుషులని గుర్తుపట్టడం చాలా కష్టం. ఓకే, మీ జాతకంలో గ్రహాలన్నీ బాగుండి మీ మనుషుల మీద
దేవికకి డౌట్ రాలేదని అనుకుందాం. కానీ బ్రీఫ్ కేసులో ఉండే నగల మీద బిఎస్ఐ మార్క్ ద్వారా అయినా ఆ నగలు కొన్నది మీరే అని దేవికకి తెలిసిపోతుంది. అప్పుడైనా దొరికిపోవడం గ్యారంటీ. ఇప్పుడేమంటారు? ఈ నీలకంఠాన్ని చాలా తక్కువ అంచనా వేశావు. ఆ పరమేశ్వరుడికి 3 కళ్ళు, నాకు ఒంటి నిండా కళ్ళే. ఏ పని చేస్తే ఎటువంటి రిజల్ట్ వస్తుందో, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ ముందే అంచనా వేసి, పకడ్బందీగా ప్లాన్ వేసి, నా ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసి ఓడించడమే ఈ నీలకంఠం స్టైల్. బ్రీఫ్ కేసులో ఉన్న నెక్లెస్ మీద బిఎస్ఐ మార్క్ లేకుండా ముందే జాగ్రత్త పడ్డాను. ఇక ప్రాబ్లం ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పు, నన్ను పట్టుకోవడం ఆ దేవిక తరం అవుతుందా? మీ నెక్లెస్ మీద బిఎస్ఐ మార్క్ లేదు, ఓకే. ఆ గాజుల మీద బిఎస్ఐ మార్క్ లేదా? ఆ బ్రీఫ్ కేసులో నెక్లెస్ ఒకటే పెట్టాను కదా, ఆ గాజుల గురించి నాకు తెలీదు. అవెవరు పెట్టారు? గాజులు మీరు పెట్టినవి కాదా? వాటి గురించి మీకు తెలీదా? మరందులో అవి ఎవరు పెట్టినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరు పెట్టుంటారు? అంతా మీకు తెలిసినట్టుగా ఓ పెద్ద మేధావిలాగా ప్లాన్లు వేయడం కాదు, అవి ఫ్లాప్ అవ్వకుండా చూడటం ఇంపార్టెంట్. దేవిక మీద ప్లాన్లు వేసేటప్పుడు నాకొక మాట చెప్పాలి కదా. చెప్పుండుంటే ఇప్పుడు ఇలాంటి తలనొప్పులు వచ్చేవి కాదు. ఇక నుంచి చెప్తానులే. ముందా బ్యాంగిల్స్ డీటెయిల్స్ దేవికకు తెలియకుండా ఏం చేయాలో ముందది చెప్పు. నాకెందుకో నన్ను ఇరికించడానికి ఆ బ్యాంగిల్స్ మీరే పెట్టారని డౌట్గా ఉంది. నీలకంఠం గారు, నిజం చెప్పండి. ఆ నీలకంఠుడు గొంతులో విషాన్ని దాచినట్టుగా ఈ నీలకంఠుడు కూడా నీ రహస్యాన్ని ఎప్పటికీ దాస్తాడు. అయినా నిన్నిరికేస్తే నాకేమొస్తుంది? బూడిద. బోనస్గా నేను కూడా దొరికిపోతాను. నీ మీదొట్టు. ఆ గాజులకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు అందులో గాజులున్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఇప్పుడు దొరికావు నీలకంఠం. నీకు టెన్షన్తో హై బీపీ పెరిగేలా చేసి ఓ ఆట ఆడుకుంటాను.